హలో అండి, అందరు బాగుండారా? బానే ఉంటారులే. కర్ర ముక్క ఏడుంది, పేరు తీసుకుని కొట్టేవాళ్ళు లేకుండా ఎట్ట బాగుంటారు మే? ఏంది ఆ మందలు నువ్వు అరగడము? నీ పాసు గాల ఎట్ట బాగుంటారని అమ్మఒడి ఎగదింగితే ఎట్ట బాగుంటారు? ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమంది పిల్లకాయలకి ఇస్తానన్నాడు. ఈడ మా వాళ్ళు కనిపూసా ఉన్నారు అందరూ. ఎట్ట బాగుంటారని నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు ఇస్తాను నిరుద్యోగులకి. ఊర్లోకి పోయి అడుగో, వీడియోలు అడగడం కాదు. అమ్మ ఒడి పడిందా, పిల్లకాయలు నిరుద్యోగ వృత్తి పడిందా అని అడుగు. చెప్పు పెట్టుకుని కొడతారు శంపం మీద. ఎట్ట బాగుంటారు? ఆ రైతులకేమో 15,000 కాదు 20,000 ఇచ్చేస్తా, ఇస్తాం 20,000 ఇస్తాం అని అన్నాడు. ఈ లేదు మే, ఎట్ట బాగుంటారు మీద నోరా పెంట కుప్పమే. ఎట్ట అడుగుతావు నువ్వు? ఎట్ట అడుగుతావని? నిరుద్యోగులకు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు ప్రతి సంవత్సరం. ఇలా ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వేసేవాడు జగనన్న. అది ఎత్తిపద్యంగాడైనా ఎట్ట బాగుంటారు? 8వ తరగతి పిల్లకాయలకి ట్యాబులు ఇచ్చేవాడు మే. ఇంగ్లీష్ మీడియం పెట్టించి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. బాగా ఊళ్ళోకి పోయి ఆ కళ్ళు కొంచెం చూపించుకోండి డాక్టర్ కాడ చూడు, అంతకు ముందు బళ్ళు ఎట్టున్నాయి, ఇప్పుడు బళ్ళు ఎట్టున్నాయని చెప్పి మంచి మంచి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు మే నువ్వు తిరటా కూర్చో ఉంటావు? బుద్ధి లేదానా? లేదా ఎప్పుడు పడద్దో చెప్పేవాళ్ళకి మన కూటమి ప్రభుత్వం 8 నెలల్లో సాధించినటువంటి విజయాల గురించి చెప్పమే. అసలు పవన్ కళ్యాణ్ 10% ఓట్లు లేకపోతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిండడు మే. ఇది నిజమా? ఆ చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్కి 21 సీట్లు వచ్చిండవు మే. ఇది నిజమా? వాళ్ళకి తెలుసు మే. ఆ నరేంద్ర మోడీ లేకపోతే అసలు కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేది కాదు మే. ఇక్కడ చూడు, ఇప్పుడైతే బాగున్నాయి పరిస్థితులు, చేజారిపోతా ఉన్నాయి. మనం కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలబడి ఇప్పుడు 8 నెలల నుంచి ఏం చేస్తున్నదో చెప్పి చూడు. ఎందుకు ఉత్తపుకారుగా మాటలని మాట్లాడుతావు కూకోనేడా? అందులో మన ఇంటి పేరు పులిసీత కదా. ఊర్లో వాళ్ళు నీ మీద అభిమానంతో ఒరే మా ఎమ్మి పులిసీత అయిపోయినే, పులికి మచ్చలు ఉంటాయి మా పిల్లకు లేవని చెప్పి మచ్చలు ఇట్టేస్తారు ఊర్లో. అది మందల ఆ మచ్చలు పెట్టించుకున్నాం అనుకోని ఇంగు పులిసీత అవుతావు. మనం జగన్మోహన్ రెడ్డిని రోజక్కని తిట్టడం కాదు. మన వాళ్ళు ఏమి ఎలాగ పెడుతున్నారో అది చెప్పమ్మా. మందు రేట్లు తగ్గించినట్టే తగ్గించి 15% పెంచేశారు మందు బాబులంటే అభిమానం కదా మీ చంద్రయ్య మామకి, లోకేష్ బావకి, అందులో పవన్ కళ్యాణ్ గారికి కూడా. మందు బాబులో గుండెల మీద కొట్టాడు అని అన్నారు కదా. ఇప్పుడు గుండెల మీద కాదు, కొంచెం 4 గుడుగులు కిందకి కొట్టారు. ఆరోగ్యశ్రీ ఎత్తిపార్దింగినారు సీతమ్మ. అదెంత అన్యాయం అనుకోవాలా? 25 లక్షల దాకా ఆరోగ్యశ్రీ చూపించుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే ఈయనొచ్చి ఎందుకు మోడీ పెట్టున్నాడు కదా పెద్దది ఆరోగ్యశ్రీ, మన ఆరోగ్యశ్రీ ఎందుకు మళ్ళీ చెప్పి అది ఎత్తాడు బారినొక్కారు. నిజం చెప్పు, ప్రతి 50 ఏళ్లకి ఒక మంచి డాక్టర్ని పెట్టాడు, ఫ్యామిలీ డాక్టర్ని జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఉందా? అలా బియ్యం ఇంటింటికి ఈయన తప్పు అని చెప్పాడు, ఇప్పటికీ చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీద అలా ప్లాస్టర్ అంటించి పా సీత నువ్వు ముందు బా సినిమాలు చేసుకోపా నువ్వు బోయపాటి కాడా.